2024 ఎన్నికల్లో కొంత వెనుకబడినటువంటి భారతీయ జనతా పార్టీ 2029 ఎన్నికల నాటికి పక్కా ప్రణాళికతో రాజకీయ వ్యూహాలతో సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించినటువంటి సంకేతాత్మకమైనటువంటి సూచనప్రాయమైనటువంటి వివరాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చాలా ప్రత్యేకంగా చూస్తే కనుక ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల్లో సవాలు విసురుతున్నాయి. జాతీయంగా కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒక్క దెబ్బకి రెండు పెట్లు అన్నట్టుగా 2029 ఎన్నికల్లో అటు ప్రాంతీయ పార్టీలని ఇటు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేటటువంటి వ్యూహానికి సంబంధించినటువంటి అడుగులు వేగవంతంగానే ముందుకు సాగుతున్నాయి. ఇది ఏ రకంగా ఉండబోతోంది? ఇప్పుడు 47వ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఈ అంశాలను సూచనప్రాయంగా వెల్లడించారు. అవి రెండు కూడా ప్రాంతీయ పార్టీల మీద ప్రధానమైనటువంటి అస్త్రంగా ఒక దేశం ఒక ఎన్నిక అనేటటువంటిది ఎజెండాలో పెట్టుకుంటున్నారు. అంటే ఒక దేశం ఒక ఎన్నిక అంటూ దేశవ్యాప్తంగా ఉండేటటువంటి జాతీయ అంశాలు, దేశభక్తి, ఇతర దేశాలతో ఉండేటటువంటి విభేదాలు, ఇలాంటి ఇష్యూస్ ముందుకు వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీలు కొంతమేరకు దెబ్బతింటాయి. జాతీయ ఎజెండా అనేది డామినేట్ చేస్తుంది. అందువల్ల ఆ రకంగా ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడం సాధ్యమవుతుందని. మరోవైపు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకి చేరువుగా ఉంటుంది, ముస్లిం ఓటు బ్యాంక్ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది. అందువల్ల ముస్లిం ఓటు బ్యాంక్ని కాంగ్రెస్ని కలిపి చూపించడం ద్వారా హిందూ ఓటుని కన్సాలిడేట్ చేయాలంటే కనుక ఉమ్మడి పౌర స్మృతి కామన్ సివిల్ కోడ్ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చి దానిని అమలు చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం అనేది ఈజీగా అయిపోతుంది. అంతేకాకుండా సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణలో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది. కనుక ఒకవైపు ఏమో మెజారిటీ ఓటు అయినటువంటి హిందువులను కాదని లేదు, మరోవైపు మైనారిటీలు అయినటువంటి ముస్లింలకు అనుకూలంగా ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకించే విధంగా మాట్లాడలేనటువంటి ఆత్మరక్షణ ధోరణిలో కాంగ్రెస్ పడుతుంది. కనుక కాంగ్రెస్ని ఒకవైపు, మరోవైపు ప్రాంతీయ పార్టీని ఎదుర్కోవడానికి ఈ రెండు అంశాలని ముందుకు తీసుకురానున్నట్లుగా ప్రధానమంత్రి 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చెప్పారు. అంటే 2029 ఎన్నికలు అంటే అప్పటికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్వర్ణోత్సవం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ స్వర్ణోత్సవ ఎన్నిక అన్ని కిందే చూడాలి. ఆ స్వర్ణోత్సవం నాటికి ఇవన్నిటిని ముందుకు తీసుకెళ్తాం. ఎప్పటికే ట్రిపుల్ తలాక్ రద్దు చేశాము. తర్వాత బీజేపీ తొలి ఎజెండాలో ఉండేటటువంటి రామ జన్మభూమి ఇష్యూని సెటిల్ చేసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగిలినది ఒకటి పౌరసత్వ సవరణకు సంబంధించి తీసుకున్నారు. ఇది ఉమ్మడి పౌర స్మృతి అనేది చాలా మేజర్ కీలకమైనది. అంటే వ్యక్తిగతమైనటువంటి మైనారిటీస్ తమ వ్యక్తిగతమైనటువంటి సివిల్కి సంబంధించినటువంటి వివాహాలు, ఇతరత్ర వారసత్వానికి సంబంధించినటువంటి హక్కులు, ఇటువంటి కొన్ని సివిల్ రైట్స్కి సంబంధించినవి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి హక్కులు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా తీసుకొచ్చి కామన్ సివిల్ కోడ్లో భాగంగా అందరికీ, దేశంలో ఉండేటటువంటి అందరికీ కూడా ఒకే రకమైనటువంటి విధానాలు అనేటటువంటి కామన్ సివిల్ కోడ్ యొక్క లక్ష్యంగా ఉంటుంది. దీనిని తీసుకురావడం ద్వారా ఇప్పటికీ కొంతమేరకు మెజారిటీ ప్రజల్లో వీళ్ళు అంటే మైనారిటీలు కొన్ని ప్రత్యేక హక్కులు పొందుతున్నారు, విశేషాధికారాలు పొందుతున్నారు అనేటటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని కన్సాలిడేట్ చేస్తూ బీజేపీ అడ్వాంటేజ్ సాధించాలనేది లక్ష్యంగా కనిపిస్తుంది. ఇంకోవైపు మహిళల రిజర్వేషన్, నిజానికి 2034 వరకు మహిళా రిజర్వేషన్ అనేదాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికి ఉన్నటువంటి చట్టం ప్రకారం. కానీ 2034 ముందు అంటే 2029 నాటికి మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేయడం ద్వారా మహిళలను కూడా సంఘటితంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు బేస్గా మార్చాలనేటటువంటిది ప్రధానమంత్రి యోచనగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది 2029 నాటికి 50 ఏళ్ళు స్వర్ణోత్సవ కళగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. దీనికి సంబంధించి 1994 నుంచే మహిళల మీద మేము మాట్లాడాము, రిజర్వేషన్కి అనుకూలం అని చెప్పడంలో కూడా ఆయన ఉద్దేశం అదే. ఆయన యాక్చువల్గా ఏం మాట్లాడారనే చూస్తే బీజేపీ ఎజెండాలోని కీలక అంశాల్లో అసంపూర్తిగా మిగిలినవి రెండే. ఒకటి ఒక దేశం ఒకే ఎన్నిక, మరొకటి ఉమ్మడి పౌర స్మృతి అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. వాటిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా సానుకూలమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఆ రెండు హామీలను కూడా నెరవేరుస్తామని వెల్లడించారు. ఇది బీజేపీ 47వ వ్యవస్థాపక సందర్భంగా చేసింది. అదే సందర్భంలో ఓసీలో ఉండేటటువంటి పేదలు అంటే అప్పర్ క్యాస్ట్లో ఉండేటటువంటి పేదలకు కూడా 10% రిజర్వేషన్ని, జనరల్ కేటగిరీలో పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించుకున్నాం, ట్రిపుల్ తలాక్ను నిషేధించాము, పౌరసత్వ సవరణ చట్టం తెచ్చాము, అయోధ్యలో రామ మందిరం నిర్మించుకున్నాం. అంటే ఇవన్నీ ఇప్పటి వరకు వాళ్ళు సాధించినటువంటి విషయాలను ఒకవైపు చెప్పడం ద్వారా, మరోవైపు భవిష్యత్తులో తమ టార్గెట్లో ఉన్నటువంటి రెండు అంశాలని హైలైట్ చేయడం ద్వారా ప్రధానమంత్రి బీజేపీ కార్యకర్తలకి, శ్రేణులకి, దేశానికి కూడా ఒక సంకేతం, సూచనని పంపినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక మహిళా పక్షపాతి బీజేపీ అంటూ బీజేపీ మహిళా పక్షపాతి అని స్పష్టం చేశారు. 1994లోనే
తొలిసారిగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ లేవనెత్తింది. 2029 సాధారణ ఎన్నికల నుంచి అసెంబ్లీ, లోక్సభల్లో 33% మహిళా రిజర్వేషన్లు కేంద్ర బీజేపీ నాయకత్వం కట్టుబడి ఉంది అంటే ఎంత స్పష్టంగా అమలు చేస్తామనేది చెప్పారు. ఇది మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ మైలేజ్తో కూడినటువంటి అంశము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్పష్టమైనటువంటి సంకేతం. ఇంకా 3 ఏళ్ల వ్యవధికి ఉంది కాబట్టి ఈ మేరకు ఈ దిశలో సిద్ధంగా అనేటటువంటి ఒక ఆదేశంగా మనం భావించాలి.